బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య నిపుణులు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైద్యశాల కమిటీ సభ్యులు దొడ్ల కోదండరామిరెడ్డి, తుమ్మల ప్రసాద్, రామశెట్టి రమణమ్మ, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పలువురు అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న దేశ ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు మెరుగైన ఆరోగ్యం అందించాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. మహిళలు పౌష్టికాహారం తీసుకుని ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా, ఆ గ్రామం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పలు వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు మహిళలకు వైద్య పరీక్షలు చేశారన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వైష్ణవి, బీజేపీ నాయకులు రామశెట్టి మోహన్, కాసా శ్రీనివాసులు, టీడీపీ నాయకులు తాళ్ల స్వామి, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. వివిధ స్పెషలిస్టులు వచ్చారు. వారందరికీ, స్టాఫ్ కి, నా కొలీగ్స్ కి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలకి, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టామంటే ఎస్ఎన్ఎస్పిఏ అంటే స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము మహిళలను కేంద్ర బిందువుగా తీసుకొని మన దేశమంతా మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి బర్త్డే జన్మదిన సందర్భంగా ఆయన బర్త్డే 17వ తేదీ సెప్టెంబర్ 17వ తేదీ జరుగుతుంది. దాని ప్రకారము 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మనం ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఎస్ఎన్ఎస్పి అంటే స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ అని అర్థము. ఈ స్వస్థ్ నారీ అంటే మహిళ, మహిళ. ఆ మహిళ వల్ల స్వశక్త్ పరివార్ అభియాన్ అంటే బలమైన కుటుంబాన్ని తయారు చేస్తుంది. అందుకే మన దేశంలోనే మహిళలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత అంటే ఇంటిలో కానీ ఇంటి పరిసర ప్రాంతాలను కానీ శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మహిళ ఆహారాన్ని సరిగ్గా తీసుకోవాలి. అంటే న్యూట్రిషియస్ డైట్, అన్ని పౌష్టిక విలువలు అందే పదార్థాలన్నీ తీసుకోవాలి. ప్రోటీన్స్, ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇవన్నీ సమతుల్యంగా ఉన్నటువంటి సమృద్ధికరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. దీని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఆరోగ్యం గురించే ప్రధానమంత్రి గారు దీన్ని ఎస్ఎన్ఎస్పి అని పెట్టారు. మహిళలు రోజు వాకింగ్ కొంత టైం కేటాయించుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. అదేవిధంగా 1 గంట కానీ అరగంట కానీ రోజులు వ్యాయామం చేయాలి. ఇంకా యోగా చేసినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మీకు లేడీస్కి కానీ ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ను పరిరక్షించి సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ క్రమంలోనే ఈ విధంగా ఇవన్నీ అంటే మహిళ అంటే మైండ్ ఫ్రెష్గా ఉండాలి, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మహిళ ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన జిల్లాలో కూడా కుటుంబాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఉంటాయి. మన ఇంట్లో హెల్త్ బాగుంటే ఇంకా దానికి మించిన ధనం అనేది ఏది లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వాకింగ్ కి మీరు కేటాయించండి. వ్యాయామం వారంలో కనీసం వారమంతా చేయకపోయినా వారంలో 3 రోజులు కానీ 4 రోజులు కానీ చేయండి. ఇది మహిళల గురించి. ఇంకా మన ఎస్ఎన్ఎస్సిపిఏలో భాగంగా మన హాస్పిటల్లో మన డిసిహెచ్ఎస్ మేడం డాక్టర్ పరిమళ గారి ఆదేశాల మేరకు మన హెచ్డిఎస్ మెంబర్ సహకారంతో మరియు మన డాక్టర్ సహకారంతో ఇక్కడ మెగా వైద్య శిబిరం కండక్ట్ చేయబడింది. దీనిలో వివిధ స్పెషలిస్టులు
చెవి ముక్కు గొంతు కంటి డాక్టరు, చర్మ వ్యాధి డాక్టరు, ఆర్థో డాక్టరు, చిన్నపిల్లల డాక్టరు, మన హాస్పిటల్ ఆల్రెడీ డెంటల్ డాక్టరు, గైనిక్ డాక్టర్స్ ఉన్నారు. మీరందరినీ పరీక్షించి మీకు తగిన సలహాలు ఇచ్చి కావాల్సిన మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. అదేవిధంగా ఇంకా ప్రీ క్యాన్సర్ అని అంటే ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్కి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయబడుతుంది. మీకు ఇటువంటి ప్రాబ్లంలు ఉన్న వాళ్ళు చూపించుకోవచ్చు ఈరోజు. ఇంకా కిషోర బాలికలకు హైజీన్ అంటే మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. అది 3వ నెంబర్లో ఇస్తాము. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరియు ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఈ సందర్భంగా SNSPS సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా కండక్ట్ చేయబడుతుంది. దీనికి ఆరోగ్యవంతులైన యువకులు ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయండి. 2 ప్రాణాలను కాపాడండి. ఈ అవకాశాన్ని అందరూ ప్రతి ఒక్కరూ ఓపీకి వెళ్ళి పేరు నమోదు చేసుకొని అక్కడ నంబర్ ఇస్తారు. మీకు ఏ నంబర్లో ఏ స్పెషలిస్ట్ ఉంటారు అనేది మీ సమస్యలను బట్టి ఆ నంబర్కి మీరు వెళ్తే మీకు పరీక్షించి అవసరమైతే రక్త పరీక్ష చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో చూపించుకొని వాళ్ళు తగిన సలహాలు తీసుకొని డాక్టర్లు ఇచ్చినటువంటి మాత్రలు వాడుకొని ఆరోగ్యం సరి చేసుకోవాలని కోరుతున్నాను. మనకు ముఖ్యంగా ఈ హాస్పిటల్కి పీడియాట్రిషియన్ డాక్టర్ కోరుతున్నది. అలాగే కంటి వైద్యులు కూడా ఇక్కడ లేకుండా ఉన్నారు. మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ 2 పోస్టులు మనకు వచ్చేటట్టు చేస్తామని ఈ సభ కూడా చేసుకుంటాను. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఆయన సెప్టెంబర్ 17వ తేదీ జన్మించాడు. అయితే నా పుట్టినరోజు కేకులు కోసి భారీ కటౌట్లు పెట్టి హంగామా చేయమని చెప్పలా. ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలియజేసింది ఏంటంటే నా పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుంచి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు పక్షోత్సవాల పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేయండి. వైద్య శిబిరాలు నిర్మించండి. శిబిరాలు ఏర్పాటు చేయండి. అదేవిధంగా రక్తం లేక చాలా మంది నిరుపేదలు చనిపోతున్నారు. భారతదేశం అంతా కొన్ని వేల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించండి. ఏడైతే మన పారిశుద్ధ్యం బాగలేదు ఆ పారిశుద్ధ్యం చేయండి. స్వచ్ఛ భారత్ చేయండి. పారిశుద్ధ్య కార్మికులను గౌరవించండి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జయంతి చేయండి. మొక్కలు లేక భారతదేశం అంతా కలుషితం అయిపోతుంది. మొక్కలు నాటమని పిలుపునేయడం జరుగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ సత్యకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ అంతా భారతదేశం అంతా వైద్య శిబిరాలు అధికారికంగా నిర్వహించండి. మన రక్తదాన శిబిరాలు అధికారికంగా నిర్వహించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్ తరఫున ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు, భారతదేశంలో విద్య వైద్యాన్ని అభివృద్ధి చేయాలా. ఏ దేశం అయితే వైద్యం బాగా జరగద్దు, చదువుకున్న విద్యావంతులు ఎక్కువ ఉంటారు, ఆ దేశం పురోగతి దూసుకోబోతుంది అని చెప్పి మనకి విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి నేరుగా దళారులకు చెందకుండా లబ్ధిదారుడికే చెందాలని చెప్పి ₹1 ఖర్చు లేకుండా జనధన్ అకౌంట్లు ఓపెన్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి లబ్ధిదారుడికి వేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ ఆరోగ్యాన్ని ఈ వైద్యాన్ని మెరుగుపరచడానికి అర్బన్ ఏరియాలో అయితే 2,000 మంది జనాభా ఉంటే
ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాదు గ్రామాల్లో అయితే ఆయుష్మాన్ మిత్ర మండలి ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడానికి ఏ ఒక్క నిరుపేద కూడా వైద్యం చిక్కలేదు, వైద్యం దొరకక చనిపోయాడు అని అనిపించకుండా ఎప్పటికప్పుడు భారతదేశం అంతా మన హాస్పిటల్ సిబ్బందికి మార్గదర్శకం చేస్తూ వాళ్ళకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనే, మందులైతేనే సదుపాయాలని కల్పిస్తున్నారు. మళ్ళా 2024 సంవత్సరంలో మన అదృష్టశాత్తు మళ్ళీ ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. వాళ్ళు 2024లో అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వచ్చిన కాడి నుంచి సత్యకుమార్ గారు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి అయిన కాడి నుంచి ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ నిన్న జరిగిన అసెంబ్లీలో కూడా ఏ ఒక్కరు కూడా వైద్యం చిక్కలేదని బాధపడకూడదు, వైద్యాన్ని ఇంకా దగ్గర చేస్తాం, ఎక్కడైనా హాస్పిటల్లో కొరత ఉంటే ఆ హాస్పిటల్లో కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడానికి వెనకాడు అని చెప్పి వైద్యానికి పెద్ద పెట్టిస్తామని చెప్పి మన సత్యకుమార్ గారు నిన్న అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే నేను ఈ హాస్పిటల్లో సిబ్బందికి ఒకటే తెలియజేస్తున్నా, అమ్మా చాలా మంది గొప్ప కుటుంబం వాళ్ళు ధనవంతులు మన హాస్పిటల్కి రారు, వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకుంటున్నారు. మన హాస్పిటల్కి వచ్చేది బడుగు బలహీన వర్గాల వాళ్ళు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు. వచ్చిన ప్రతి రోగిని గౌరవంగా పలకరించండి, గౌరవంగా వాళ్ళని చార్జ్ చేయండి. ఏ రోజైతే మీరు వాళ్ళు గౌరవంగా పలకరిస్తారో, వాళ్ళ మర్యాదగా పలకరిస్తారో 50% వాళ్ళకు రోగం పోతుంది. 50% మీరు వైద్యం చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మన దగ్గర లేవు, బయటికి బొమ్మని చెప్పకుండా మీకు ఏం కావాలో చెప్తే ఎన్డీఏ కూటమి తరఫున మేము డిఎంఎండ్హెచ్ఓ గారితో మాట్లాడతాం, కలెక్టర్ గారితో మాట్లాడతాం. అవసరమైతే మా సత్యకుమార్ దగ్గర పోయి మా హాస్పిటల్కి ఇవి కావాలా, మా హాస్పిటల్ ఇవి లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి సత్యకుమార్ గారి దగ్గరకు పోయి నేను మీకు తీసుకొచ్చేదానికి మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తాయి, మీకు ఇబ్బంది లేదు. ఈ రోజు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, తాండాలకు పోతున్నాడు, అక్కడ ఎవరైనా ఆరోగ్యం అందలేదంటే అక్కడ కూడా మన వైద్యశాలని నిర్మిస్తున్నారు, మినీ హెల్త్ క్యాంపులు నిర్మిస్తున్నారు. ఈ విధంగా వైద్యాన్ని ముందుకు తీసుకుపోవాలని నరేంద్ర మోదీ గారు ఈ రోజు కేంద్రం నుంచి అధిక నిధులు మన హాస్పిటల్కి వస్తుంటాయి. నరేంద్ర మోదీ గారు వైద్యానికి అవసరమైన ఏ ఒక్క రూపాయి ఎంత డబ్బైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన వైద్యానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రయత్నం చేయండి. మీ వల్ల కానీ జరగకపోతే ఎన్డీఏ కూటమి సభ్యులుగా మాకు తెలపండి, మేము పోతాం, డిఎంఎండ్హెచ్ఓ గారికి పోతాం, కలెక్టర్ గారికి పోతాం, మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి పోయి మా వంతు ప్రయత్నం చేసి మేము తీసుకొస్తామని వచ్చిన ప్రతి రోగికి దగ్గరుండి వైద్యం చేసే విధంగా మన హాస్పిటల్కి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా, అయ్యా బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మాకు రోగం తగ్గుతుంది, మాకు చాలా బాధ చూస్తున్నారని చెప్పి పేరు తేవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ